అండి లారీ ఓన్ ఉన్నాయి, నాకు 4 లారీలు ఉన్నాయి. మేము గుంటూరు నుంచి వచ్చామండి, లావం గుంటూరు దగ్గర. ప్రతిరోజు ఉదయం 6:30కి వచ్చి స్కూల్ పిల్లల్లాగా సాయంత్రం 9 దాకా ఉండి వెళ్ళిపోతున్నాం. ఒక్క ట్రిప్పు లారీ లోడ్ చేయించుకోవడం కోసం మధ్యాహ్నం పూట కూడా అన్నం గిన్నం కూడా ఏం తినకుండా దుమ్ములో నుంచొని ఏంది వచ్చి బళ్ళం పడ దిగబడి ఒక్క ట్రిప్పు రాసుకొని చాలనిపిస్తుంది. మేము కూడా ఇలా రాకపోతే ఇంకా లారీ డ్రైవర్లు కూడా ఎవరు బళ్ళకి రారు, మేము మానేస్తాం, మేము వెళ్ళిపోతాం అంటారు డ్రైవర్లు అందరూ. కారణం ఏందయ్యా అంటే ఊళ్ళో 40 లారీలు మహా అయితే ఒక 40-50 బళ్ళు ఉంటాయి ఊరు మొత్తం మీద. ఒక్కొక్కరికి 2 ట్రిప్పులు ఇచ్చినా తప్పులేదు. సొంత ఊరు స్థానికంగా ఉండే వాళ్ళకి 2 ట్రిప్పులు ఇవ్వాలా, అది ధర్మం. వాళ్ళకి 2 ట్రిప్పులు కాడికి ఇచ్చిన 250 బళ్ళు లోడ్ చేస్తున్నా కూడా ఆ 250 బళ్ళు ఈ ఊళ్ళో బళ్ళు 50 బళ్ళు పోతే ఇంకా మిగిలిన బళ్ళు ఎవరికి రాస్తున్నారు? రాసిన బండికి 3-4 టోకెన్లు రాపిస్తున్నారు, 2-3 టోకెన్లు రాపిస్తున్నారు ప్రతి బండికి. అడిగితే నేను లోకల్ నాకు రాయి అంటాను స్టాఫ్ దగ్గరికి వచ్చి. లోకల్ లారీ ఉన్న రాయించుకుంటారు, తప్పు లేదు. ఏంది సంబంధం లేని కూడా వచ్చి 3 బళ్ళు ఉన్నాయి రాయి బండికి 1000 రూపాయలు తీసుకుని 2,000 తీసుకుని రాపించే ఇక్కడ ఎక్కువ దళారులు ఉన్నారండి. లారీలు ఊళ్ళో లారీలు ఉన్నా వాళ్ళకి 1-2 ట్రిప్పులు ఇవ్వడం వాళ్ళకి అది ధర్మం, ఎవరికైనా ఇస్తారు. ఈ ఊళ్ళో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రయారిటీ వాళ్ళకి 1-2 ట్రిప్పులు ఇవ్వడం న్యాయం. అవి మొత్తం ఇచ్చినా కూడా 50-60 బళ్ళు లోపు ట్రిప్పులు అవ్వవు. రోజుకు 260 ట్రిప్పులు రాస్తున్నారు. ఈ 260 ట్రిప్పుల్లో ఈ 200 బళ్ళు ఎలా రాస్తున్నారు? సీరియల్ ఉన్నోడికి 1 ట్రిప్పు రాదు, 3 రోజులు ఉన్నారు, 2 రోజులు ఇక్కడే ఉండాలా. వెళ్ళి దౌర్జన్యంగా ఎగబడినా కానీ ఇవ్వట్లా. 1000 రూపాయలు ఇవ్వడం పిలిచిదికో 1000 రూపాయలు ఇస్తాం రాయనా, 500 ఇస్తాం, 2000 ఇస్తామన్నా, చిన్నప్ప టాటర్కి 500 ఇస్తామంటే వాళ్ళు తీసుకెళ్లి రాపిస్తారు. అప్పుడు మాత్రమే బిల్లు వచ్చింది. ఆ సిస్టమ్ మాత్రమే ఇక్కడ నడుస్తుంది. లారీలు మొత్తం ఒక సీరియల్లో పెట్టి దగ్గరకు ప్రతి లారీకి 1 టోకెన్ కాడికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇచ్చిన లారీకి 2-3 ట్రిప్పులు ఇస్తున్నారు. అది న్యాయమేనా? అది కరెక్ట్ పద్ధతి కాదు. అది మేస్త్రీలకు ఇస్తే పెత్తనం ఊళ్ళో ఫస్ట్ నుంచి రాపు నడిపారు. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్ మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు ముదిరాజ్ 23వ వార్డు మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.